అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతాస్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు? సోల్ సింగ్ అకాడమీ ఫౌండర్, మోటివేషనల్ స్పీక్ గణేష్ మండాడి గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి, నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ వాంట్ టు ఆస్క్ యూ దిస్. అంటే మామూలుగా చాలా మంది సంతోషాలు చిన్న చిన్ని వాటిలలో ఎతుకుతారు. కొంతమంది కంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఈ విషయానికైతే పర్టికులర్గా నేను వెనకాల తిరిగి చూస్తే నేను చాలా హ్యాపీగా ఉండాలి, నాకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు. సో మీరు చెప్పండి సార్, మనిషికి నిజమైన సంతోషం అనేది ఎందులో దాగి ఉంటుంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి రోజా గారు. సముద్రం అంత క్వశ్చన్. ఐ విల్ డీకోడ్ ఇట్. రెండు భాగాలు చేస్తాను. మీరు ఇప్పుడు అన్నారు ఒకటి చిన్న చిన్న సంతోషాలు, ఒకటి సస్టైనబుల్ పెద్ద సంతోషం. రెండు వేరు మనం కంపేర్ చేయకూడదు. మనిషి జీవించేది చిన్న చిన్న సంతోషాలలే, అంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్. నేను సైకాలజిగా ఎన్ఎల్పిలో మాట్లాడేది ఏంటంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్ డిఫైన్స్ అవర్ లైఫ్. ఇప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్కి 2 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు. ఆ గోల్ సాధించాకనే నేను హ్యాపీగా ఉంటానంటే అప్పటికి లైఫ్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మేజర్ చంక్ అయిపోతుంది. కొంతమందికి 10 years పడుతుంది ఆ గోల్ సాధించడానికి. సో 10 years మనిషి బ్రతకలేడా, హ్యాపీగా ఉండాలి, ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే జర్నీ అంటే మైక్రో ఎక్స్పీరియన్సెస్. సంతోషంగా ఉండడానికి ఇప్పుడు 1000 miles జర్నీ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు. నీ గోల్ వైపు వేసే ప్రతి అడుగు నువ్వు సెలబ్రేట్ చేయాలి. వీ షుడ్ ఎంజాయ్ దట్ మైక్రో ఎక్స్పీరియన్స్. ఇక్కడ మైక్రో ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక మనిషికి ఒక 6 types ఆఫ్ మైక్రో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఒకటేమో న్యూట్రల్గా ఉంటాయి, అనుకున్నట్టు అవుతుంది, పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు, న్యూట్రల్ పక్కన పెట్టేద్దాం. రెండోది వచ్చేసి పాజిటివ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అనుకున్న దానికంటే కొంచెం బెటర్ వచ్చింది, నేను అనుకున్నది వచ్చింది అని పాజిటివ్. అక్కడ మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి, హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేయాలి. మూడోది వచ్చేసి నెగిటివ్ ఎక్స్పీరియన్స్. నెగిటివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు డే అండ్ నైట్ రెండు ఉంటాయి. మనం కంప్లీట్గా డే ఉంటే మనకు రెస్ట్ ఉండదు. నైట్ దేవుడు ఒక నేచర్, ఇట్స్ అ నేచర్స్ బ్లెస్సింగ్. సో అలాగా అందులో కొంచెం నెగిటివ్ ఉన్నప్పుడు గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే హ్యావ్ టు వెయిట్ ఫర్ సన్లైట్. మళ్ళీ మంచి టైం వస్తుంది అన్నట్టు అక్కడ కూడా వెయిట్ చేయాలి. అక్కడ రిఫ్లెక్షన్ టైం అది. నైట్ టైంలో మనం ఎలా రెస్ట్ ఇస్తాం బాడీకి, మనకి ఏదన్నా లైఫ్లో గోల్స్లో ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఇట్స్ అ సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైం, కరెక్షన్ టైం, ఫౌండేషన్ గట్టిగా చేసుకునే టైం అది. నా పని అయిపోయింది, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అని దిగాలుగా, హ్యాపీనెస్ లేకుండా స్ట్రెస్, యాంగ్జైటీ, గివ్ అప్ అవుతుంటారు చాలా మంది. ఓకే, నాలుగోది వచ్చేసి ఫార్ పాజిటివ్, మిరాక్యులస్. అవి రేర్గా అవుతాయండి, చాలా రేర్గా అవుతాయి. అంటే వావ్ మూమెంట్స్, మిరాక్యులస్ మూమెంట్స్ అని లైఫ్లో 4-5 సార్లు అయితే ఎక్కువ. ఇవి దాని కొరం బ్రతకలే మనం. మైక్రో ఎక్స్పీరియన్స్, చిన్న చిన్న పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్కి జీవించాలి. ఫార్ నెగిటివ్ కూడా అవుతాయండి. 5th one ఫార్ నెగిటివ్ అంటే లవ్డ్ వన్స్ని కోల్పోవడము, అన్ఎక్స్పెక్టెడ్ పెద్ద ఫినాన్షియల్ లాస్ కావచ్చు. లైక్ ఐ హావ్ సీన్ 7 years ఫినాన్షియల్ డిస్ట్రెస్ ఎలా ఉంటుంది. అంతకుముందు కూడా 3-4 years నేను స్ట్రగుల్ అయ్యాను చైల్డ్హుడ్లో. రైట్ ఫ్రమ్ మై 11th year అంటిల్ 21st year వరకు నాకు స్ట్రగుల్సే ఉంటాయి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అవి ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఫార్ నెగిటివా, ఫార్ పాజిటివా, పాజిటివా, నెగిటివ్, అన్ని సిచ్యువేషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, జీవించగలగాలి పాజిటివ్గా, ఒక మంచి స్పిరిట్ తోటి. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం అంతా 90% కాదు 95% జనాలు సఫర్ అయ్యేది మెంటల్ సిచ్యువేషన్స్. అంటే మెంటల్ సిచ్యువేషన్ అంటే రియాలిటీకి ఏం సంబంధం ఉండదండి. ఇక్కడ ఊహించుకుంటాం పాజిటివ్, నెగిటివ్, ఫార్ నెగిటివ్. ఇంతకుముందు అనుకున్న 5 situations అవి న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్, ఫార్ నెగిటివ్ అన్నీ కూడా కల్పితంగా ఊహించుకుంటాం, ఇల్యూషన్స్. అక్కడ చాలా మంది సఫర్ అవుతారు. రియల్ గేమ్ లేదు. అంటే మీరు యాక్చువల్గా మీరు ఏమనుకుంటారో సంబంధం లేకుండా నేనే మీ తరఫున ఊహించుకొని సఫర్ అవుతాను. There was a quote, famous quote in English, I am not what I think I am. I am not what you think I am. I am what I think you think I am. అంటే ఇక్కడ ఊహించుకుంటారు. ఇంకా ఎదుటి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ గురించి వాళ్ళు కూడా ఊహించుకోరు. అంటే రియాలిటీకి ఏమాత్రం సంబంధం లేదు, నక్కకు నాగలోకం సంబంధమే లేదు. అండ్ దే మేక్ ఇట్ అ రియాలిటీ. ఒక ఇల్యూషన్, అజంప్షన్ ఇక్కడ పెట్టుకొని మెంటల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇలా అనుకుంటున్నారేమో అంటే గతం గురించి, పాస్ట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్లో ఇలా అనుకుంటారేమో, చేస్తారేమో. గతం ఇలా చేసి ఉంటారు, ఇలా చేశారు కూడా, అది చేశారు. ఫ్యూచర్లో కూడా ఇలా చేస్తారు. వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. దే విల్ జస్ట్ గివ్ అ సర్టిఫికేషన్ అండ్ దే విల్ కీప్ సఫరింగ్. ఇంకొకటి ఏంటంటే రియాలిటీ ఒకటి మాత్రం ఉంది ఇక్కడ. అజంప్షన్స్ పక్కన పెడితే రియాలిటీ, వెరీ హార్ష్ రియాలిటీ ఏంటంటే సఫరింగ్. దే ఆర్ సఫరింగ్. ఇంకోటి మైండ్కి అది నిజాలతో అబద్ధాలతో సంబంధం లేదు, ఫ్యాక్ట్స్తో సంబంధం లేదు. ఒకసారి ఇక్కడ నేను సఫర్ అవుతున్నాను ఒకసారి ఫీల్ అయితే, ఇక్కడ నుంచి ఫీల్ అవుతే బాడీ స్టార్ట్ సఫరింగ్. న్యూరోకెమికల్స్, నెగిటివ్ హార్మోన్స్, స్ట్రెస్, బాడీ డిప్లీట్ అవ్వడము, సఫర్ అవ్వడం, ఏజింగ్ ఫాస్ట్ అవ్వడము, క్రానిక్ ఎయిల్మెంట్స్ డెవలప్ అవ్వడం. డ్యామేజ్ అనేది వాస్తవమే. ఇంకా అది రియలా అండ్ అన్రియలా సంబంధం లేకుండా సఫరింగ్ అనేది ఉంటుంది. అందుకే గ్రాటిట్యూడ్తో జీవించాలి. చిన్న చిన్న అచీవ్మెంట్స్కు లైఫ్లో. ఇంతకుముందు మన జర్నీలో 1000 మైళ్ళ టాస్క్ ఉన్నా కానీ ఒక్కొక్క మైల్ మనం సెలబ్రేట్ చేయాలి చిన్న చిన్నగా. ప్రతి మూమెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలి. వీ షుడ్ లివ్ ఇన్ ప్రజెంట్.
చాలా మంది పాస్ట్లో జీవిస్తారు లేదా ఫ్యూచర్ యాంగ్జైటీతో జీవిస్తారు, ప్రజెంట్ని మెస్అప్ చేస్తారు. ప్రజెంట్లోనే మనం బ్రతుకున్నాం, వీఆర్ ఫిజికల్లీ అలైవ్ ఇన్ ప్రజెంట్. గతం అనేది చిన్న మెమరీ ఇక్కడ, దట్స్ అన్ హిస్టరీ. ఏం చేయలేము మనం, ఒక మిల్లీ సెంటీమీటర్ కూడా మార్చలేము గతాన్ని. ఓన్లీ ప్రజెంట్లోనే ఏం చేయగలుగుతాం. అండ్ ఫ్యూచర్లో కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ అండి. చాలా మంది ఫ్యూచర్ గురించి చాలా యాంగ్జైటీ అవుతారు. ఫ్యూచర్ అనేది కూడా హోప్, ఒక నమ్మకం. రేపు అనేది నమ్మకం, రేపు ఎవరు బ్రతుకుంటారు. ప్రతిరోజు ఒక 10 లక్షల మంది, 1 మిలియన్ పీపుల్ దే డోంట్ సీ సన్ రైజ్. నెక్స్ట్ మరుపటి రోజు సూర్యోదయం చూడరు. 10 లక్షల మంది చనిపోతుంటారు ప్రతిరోజు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే నోబడీ ఈజ్ పర్మనెంట్ ఇయర్. ఫ్యూచర్ అనేది ఒక హోప్. ఎవరు అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, హెల్త్ గుణాలు ఎవరు ఎలా అయితే తెలియదు. బట్ పీపుల్ థింక్ దే ఆర్ లైక్ అబౌట్ టు లివ్ ఇయర్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్. 1000 సంవత్సరాలు ఇక్కడ బ్రతుకుంటాము. ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ పెంచుకుంటారు ఇక్కడ. లైఫ్ ఇస్ టూ షార్ట్, దే హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రజెంట్ని మెస్అప్ చేయకూడదండి. హ్యాపీనెస్ కావాలంటే ఒకటే సింపుల్ ఫార్ములా మీరు అడిగిన క్వశ్చన్కి. మైక్రో ఎక్స్పీరియన్సెస్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి పాజిటివ్ కంటే, ప్రజెంట్తో మెస్అప్ అవ్వకూడదు. వాస్తవాల్లో మనం ఏంటంటే జీవించాలి. గతం గురించి ఫ్యూచర్ గురించి పక్కన పెట్టి జీవించాలి. ఇది మైక్రో ఎక్స్పీరియన్సెస్. ఇంకోటి లాంగ్ టర్మ్ ఫ్యూచరిస్టిక్ హ్యాపీనెస్ ఎప్పటికి ఉండేది ఏంటంటే అది డైరెక్ట్ గోల్ కాదండి, ఇట్స్ అ బై ప్రోడక్ట్ అంట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ ఇంట్రెస్టింగ్ కూడా ఉండొచ్చు. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నేను తినేది చికెన్. చికెన్ లో ఏంటది? చికెన్ కర్రీయా లేక చికెన్ ఫ్రై అనియా? ఓకే, చికెన్ కర్రీ అనుకున్నాం. ఓకే, బిర్యానీ తీసుకుందాం. చికెన్ బిర్యానీ తీసుకుందాం. చికెన్ బిర్యానీ మీ ఫేవరెట్ డిష్ కదా. అది ఎలా అంటే అలా వండుతా మీరు తినలేరు కదా, ఇష్టం వచ్చినట్టు ఉండలేరు. ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ కుక్ చేయాల్సిందే. చికెన్ బిర్యానీ బాగా చేయడానికి ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయి, చాలా పడతాయి. రైస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, సాల్ట్, ఆయిల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. విల్ టేక్ ఒక 10 ఐటమ్స్ తీసుకుందాం. ఒక బేసిక్ ప్రిపేర్ ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 10 ఇంగ్రీడియంట్స్ మనం చికెన్ బిర్యానీలో వేస్తేనే మీకు అనుకున్న టేస్ట్ వస్తుంది, మీరు హ్యాపీగా రిలీజ్ చేస్తారు. అందులో ఆ ఇంగ్రీడియంట్స్లో ఒక్క ఇంగ్రీడియంట్ పక్కన పెట్టండి, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అందులో అతి ముఖ్యమైనది ఉప్పు తీసుకుందాం, సాల్ట్ తీసుకుందాం. ఆ సాల్ట్ పక్కన పెట్టండి, అసలు టేస్టే ఉండదు. ఒకవేళ అదే సాల్ట్ ఎక్కువ వేసేసాం, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వేసేసాం, అసలు తినలేము. తక్కువ వేస్తే తినలేము, లేకుండా తినలేము, ఎక్కువ వేస్తే తినలేము. ఇట్స్ నాట్ అబౌట్ సాల్ట్. చికెన్ బిర్యానీలు కావాల్సినవి అన్నీ అంతే, ఈవెన్ రైస్ కావచ్చు, లైక్ ఎనీథింగ్. ఇక్కడ హ్యాపీనెస్ కావాలంటే అండి లైఫ్లో అన్ని వీ షుడ్ అచీవ్ 10 అంటే ఇంపార్టెంట్ గోల్స్ అని అచీవ్ చేస్తున్నాం. బై ప్రోడక్ట్ అనేదే హ్యాపీనెస్. దాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్మెంట్ అంటారు. ఒక పీస్ఫుల్ స్టేట్లో జీవించడానికి సస్టైనబుల్ హ్యాపీనెస్. అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినా వాళ్ళు ఏం అంటే ఫీల్ అవ్వరు, స్ట్రాంగ్ ఉంటారు. బికాస్ దే నో సస్టైనబుల్ హ్యాపీనెస్ కనపడుతుంది ముందు వాళ్ళకి. అన్ని బాగున్నాయి, ఒకటి పోతే ఏమైంది అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ సస్టైనబుల్ హ్యాపీనెస్ కావాల్సింది రిలేషన్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్, మైండ్ సెట్ అండ్ యువర్ యాటిట్యూడ్, ఇన్నర్ టాక్, సెల్ఫ్ టాక్ ఏముందనేది. హెల్త్, బయాలజికల్ హెల్త్ అంటే ఇప్పుడు వీ షుడ్ యాడ్ ఇమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా యాడ్ చేయాల్సిందే దానికి. తర్వాత సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, కెరియర్, ఫినాన్సెస్, ఇలా చాలా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలాగో అట్లా ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఒక 10 మ్యాండేటరీ. నేను ఒక బుక్ రాస్తాను, 2021లో పబ్లిష్ అది, యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్. ఆ బుక్ పర్పసే అంటే మీరు హ్యాపీగా చిరకాలంగా సుదీర్ఘంగా లైఫ్ ఫుల్ఫిల్మెంట్తో జీవించాలంటే, నిజమైన హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే ఈ 10 ఎంపైర్స్ చికెన్ బిర్యానీ కావాల్సిన 10 ఇంగ్రీడియంట్స్ ఎలాగో లైఫ్లో హ్యాపీగా ఉండడానికి, ఫుల్ఫిల్లింగ్ ఉండడానికి యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్ బుక్లో క్లియర్గా రాశాను. 10 లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్స్. ప్రతిదీ ఈక్వల్గానే ఇంపార్టెంట్. ఏ ఒక్కటి లేకున్నా మన లైఫ్లో ఫెయిల్ అయినట్టే. లైఫ్ గ్రాడ్యుయేట్ అవ్వం మనం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవ్వాలంటే అన్ని పేపర్స్ పాస్ అవ్వాలి. ఒక పేపర్ పాస్ అయినా అన్నిట్లో డిస్టింక్షన్ కాదు, 99 పాయింట్స్ వచ్చిన అన్ని పేపర్స్ ఒక దాంట్లో నేను పాస్ అవ్వకుంటే ఐ డోంట్ గెట్ సర్టిఫికేట్, ఫెయిల్ అయినట్టే. లైఫ్లో కూడా నా కెరీర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఓకే, నా హెల్త్ బాగాలేకుంటే ఐ నాట్ హ్యావ్ హ్యాపీనెస్. ఈవెన్ హెల్త్ కూడా ఓకే రీజనబుల్గా బాగానే ఉంది, ఐఎమ్ నాట్ డూయింగ్ గుడ్ ఇన్ మై రిలేషన్షిప్ బ్రేకప్స్, అంటే ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉంది, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. రైట్, అన్నీ బాగున్నాయి, సోషల్ లైఫ్ లేదు, బయటకు వెళ్తే ఎవరు లేరు, పలికిచ్చే వాళ్ళు లేరు, సోషల్ క్యాపిటల్ లేదు, ప్రాబ్లం. సో లైఫ్లో అన్నీ ఇంపార్టెంట్. వీటన్నిటిలో బాగుంటే అప్పుడు ఏంటంటే బై ప్రోడక్ట్, వీటన్నిటి యావరేజ్ బై ప్రోడక్ట్ అనేది ఫుల్ఫిల్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ హ్యాపీనెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండి. అదే లైఫ్ గ్రాడ్యుయేషన్ బుక్లో కూడా నేను ఎక్స్ప్రెస్ చేశాను. సో జపనీస్ వాళ్ళు ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ కూడా నాకు ఒక బుక్ కూడా వచ్చింది, మొరాలెస్ ఇకిగాయ్, ఒక పుస్తకం కూడా అలాగే. సో లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది వీ షుడ్ లివ్ అవర్ పర్పస్తో ఉన్నప్పుడు ఇవన్నీ ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఎంపైర్స్ అనేది నాకు సోషల్ లైఫ్ అవసరం లేదు ఎందుకులే అనుకుంటారు, బట్ ఒక 1-2 years తర్వాత దే రియలైజ్ ఇట్. అందరు దూరం వెళ్ళిపోతారు. స్పిరిచువల్ లైఫ్ ఎందుకు అనుకుంటారు,
మనం ఎంత పార్టీలకు వెళ్ళినా సోషల్ లైఫ్ ఉన్నా వెల్తితనం కనపడుతుంది. స్పిరిచువాలిటీ అనేది ఒక రిలీజియన్ కాదండి, ఇప్పుడు ఏదో మతం గురించి కాదు. ఇట్స్ అబౌట్ లివింగ్ ఇన్ ప్రజెంట్, లివింగ్ విత్ గ్రాటిట్యూడ్, కంపాషన్గా ఉండడం, నేచర్ని, ప్రకృతిని ఆస్వాదించడం. సో లివింగ్ ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్, హయ్యర్ పవర్స్ అంటే ఒక కాన్షియస్గా బ్రతకడం, అవేర్నెస్తో బ్రతకడం అనేది, ఒక పర్పస్ డ్రివెన్ బ్రతకడం. అది సో చూసుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలండి. సార్ ఖచ్చితంగా అంటే కొంచెం కష్టమైన కానీ మనం ట్రై చేయొచ్చు కదా సార్, వీ కెన్ గివ్ ఎ ట్రై. సో ఈ విషయానికి నేను ఐ గివ్ మై బెస్ట్ అన్నట్టు. అబ్సల్యూట్లీ అండి, కొంచెం కష్టం కాదండి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే కష్టంగా ఉంటాయో అవే మనకు యాక్చువల్ రిజల్ట్స్ సంతృప్తిని ఇస్తాయి. ఎంత ఈజీగా ఉంటే అంత స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్లో. అది ఏదైనా కావచ్చు, ఫుడ్ కావచ్చు, టేస్ట్ బాగుంది ఇన్స్టెంట్గా తినేయచ్చు టేస్ట్ కోసం, ఇట్ విల్ స్పాయిల్. హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ క్విక్ రిజల్ట్స్ అంటాం, హై రిస్క్ ఉంటుంది లైఫ్లో. అన్నీ అంతే అండి, ఏమిట్లైనా రిలేషన్షిప్లో కూడా లైక్ క్షణికంగా ఇంపల్సివ్గా ఎమోషనల్ రియాక్షన్, పేషెన్స్ లేకుండా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. నేను అలాగనే ఉంటాను, అందరు మారాలని, నన్ను బాగా చూసుకోవాలంటాను. దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ. సో క్విక్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా అండి సస్టైన్ అవ్వవు. వెరీ సింపుల్. అది రిలేషన్షిప్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, డబ్బులో కావచ్చు, ఏ విషయంలో అయినా పర్లేదు. నెవర్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ క్విక్ రిజల్ట్స్. ఓకే, అప్పుడప్పుడు క్విక్ రిజల్ట్స్ చిన్న చిన్న వాటికి అవసరం, బట్ అన్నిట్లలో క్విక్ రిజల్ట్స్ అంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఎ బోరింగ్. అండ్ తర్వాత అది మనకు నిలవదు అండ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు టెంపరీ సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో, ఇమీడియట్ సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్. తర్వాత ఇట్ విల్ హ్యావ్ ఏ అపోజింగ్ రిజల్ట్స్. వీ విల్ మిస్ ఎవ్రీథింగ్ వన్ ఆఫ్టర్ వన్. చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ క్విక్ మనీ ఇన్స్టెంట్గా సంపాదించాలి, అది రైట్ వేనా రాంగ్ వేనా ఏం ఆలోచించము, తర్వాత తెలుస్తుంది దట్ రియాలిటీ. దే సఫర్, ఉన్నది పోగొట్టుకుంటారండి. అండ్ ఇమోషనల్గా, మెంటల్గా అండ్ ఫిజియలాజికల్ హెల్త్ కూడా క్షీణిస్తుంది. ఇమోషనల్ హెల్త్ పోయింది అనుకోండి, ఆబ్వియస్గా ఫిజియలాజీ మీద పడుతుంది, న్యూరోకెమికల్స్. సో ఖచ్చితంగా మనం ఏదైతే కావాలి, ఎందులో అయితే హ్యాపీగా ఉంటాం, దానికోసం వీ హావ్ టు గివ్ ఎ ట్రై. అబ్సల్యూట్లీ. సూపర్ సార్.